కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసం దేవా, అనువాడు ఉన్నవాడు స్తోత్రాలు, ఆది అల్పమే దేవా స్తోత్రాలు. ఇదిగా నేను మృతులైతును కానీ యుగములకు నేను సజీవులను ఉన్నాను రాయించలేక బాధపడి స్తోత్రాలు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దివ్యస్థానంతో సంచరించుకోవడాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. గత పగటి కాలం అంతా కాచినారు, కాపాడినారు, భద్రపరిచినారు. స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలోని పాదాల దగ్గర తగ్గించుకుంటున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురున్నా పేట కూడిందరో వారి మధ్యన ఉంటాను చూసి మా మధ్య ఉంటున్నామని యూట్యూబ్ చేస్తుండగా నీ పరలోక జ్ఞానం దయచేయమని, అనేకులు విని తృప్తి పొందగల ఉత్సాహం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షింపబడిన వారి ఉద్యోగం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం 23 మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అని కీర్తనకారుడు చదివించినాడు. కాబట్టి సహోదర యెహోవా నా కాపరి ఏం చేస్తున్నాడంటే గొర్రెలను నడిపించేవాడుగా ఉన్నాడు. కాపరి ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాచేవాడుగా ఉంటున్నాడు, మేపేవాడుగా ఉంటున్నాడు. అందుకొరక యెహోవా నా కాపరి అంటున్నాడు. కాబట్టి సహోదర మరి నడిపించే మాత్రమే కాదు, జీవం ఇచ్చేవాడు, అది సమృద్ధిగా ఉండుటకై ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర ఇంకా నువ్వు ఆయన గొర్రెగా ఆయన పిల్లలుగాను చేయబడకపోతే దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను ఆహ్వానించుతున్నాడు. కాబట్టి ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ప్రధాన కాపరి. మొట్టమొదటిగా యెహోవా నా కాపరి, ఈయన రెండోదిగా మనం చూస్తున్నాము 1 పేతురు 5:4లో ప్రధాన కాపరి. ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటమును నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి వాడబారనిది ఇప్పుడు చూడండి, ఒక పూలు తీసుకున్నట్టయితే పొద్దున ఎంతో వికసించే అలంకారంగా ఉంటాయి, మరి మధ్యాహ్నానికి వాడిపోతాయి, సాయంకాలానికి ఇంకా తరం కాకుండా పోతాయి. అట్లాగా వాడబారని మహిమా కిరీటము నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి సహోదర ఆయన ప్రత్యక్షతకై నీవు నేను సిద్ధపడవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఎందుకంటే ఆయన ఒకసారి అయితే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు, ఇప్పుడైతే ఆయన తీర్పు తీర్చేవాడుగా రాబోతున్నాడు. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 గొర్రెలకు గొప్ప కాపరి ఏం చేసినాడండి? ఆయన మరి నీ కొరకు నా కొరకు జీవం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఆయన అంత మాత్రమే కాదు, సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సమాధానాన్ని గురించి అందుకొరకే మరి లూకా సువార్త 2వ అధ్యాయం 14 వచనంలో ఏముంటుంది? మరి ఇదిగో మీకు సంతోషకరమైన సువర్తమానము మరి మీకు నేడు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మరి ఏం చేసినాడు? నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహించడానికి లోకానికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మనం చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టేవాడుగా ఉంటున్నాడు, జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకాయ ఆయన. కాబట్టి సహోదర గొర్రెలు కాసేవాడు, కొంతమంది కాపరులు ఉంటున్నారు. ఎటువంటి కాపరులు? జీతానికి కాపరులు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు నేను మంచి కాపరిని అంటున్నాడు. కాబట్టి సహోదర జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా కలిగి ఉండటకాయ నేను వచ్చినానని సెలవిచ్చినాడు. 4వదిగా మనం చూసినట్టయితే మరి 2 పేతురు పత్రిక 2:25లో 2 పేతురు 2:25లో ఆత్మల కాపరి గొర్రెలు తప్పిన గొర్రెలను మందలోకి చేర్చేవాడుగా ఉంటున్నాడు ఈ కాపరి. కాబట్టి మొట్టమొదటిగా యెహోవా నా కాపరి, ఆయన గొర్రెలను నడిపించేవాడుగా
కాసేవాడుగా ఉంటున్నాడు. రెండోది ప్రధాన కాపరి. ఆయన నీకు నాకు ప్రత్యక్షమైనప్పుడు కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని మనకు దయచేసుకున్నాడు. మూడోదిగా గొర్రెలకు మరి గొప్ప కాపరి. ఆయన మరి నీకు నాకు సమాధానం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. నాలుగోదిగా మనం చూసినట్టయితే ఆయన మరి మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కలవశిలలో ప్రాణం పెట్టినాడు. మనను ప్రాణం పెట్టినాడు. జీవం ఇచ్చుటకు అది సమృద్ధిగా ఉండుటకై నేను వచ్చినాను. మరి మూడోదిగా మనం చూసినట్టయితే, చివరిగా మనం చూసినట్టయితే గొర్రెలకు ఆత్మల కాపరి. ఆత్మల కాపరి ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన గొర్రెలను తన వైపుకు మళ్ళించేవాడుగా, అధ్యక్షుడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదరా, నువ్వు ఆయన గొర్రెలుగా చేయబడినావా? చేయబడింటే దేవునికి స్తోత్రాలు. చేయబడకపోతే ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నిన్ను ఆహ్వానించుతున్నాడు. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచుచున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారుమనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడని దేవుని వాక్యం ఉన్నాడు. కాబట్టి ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని కొరకు పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సహోదర అటువంటి కాపరిని మనం అనుసరించి ఆయన అడుగుదారులో మనం నడుచుకున్నట్టయితే ఆయన రాకడం నేను ఎత్తబడతాం. కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, ఇంతవరకు చేయబడిన పరిచయం దీవించాలని ఆశ్రయించారు. ఎవరైతే వినగలిగినారో అట్టి వారిలో నూతనమైన ఖాయం జరిగింది. ఎవరైతే పెడ చూపెట్టినారో అట్టి వారితో మేము మాట్లాడు. రక్షణ మార్గం దయచేయమని సమస్తముని చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.